రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా తప్పాయని కూటమి నేతలు పెట్రోల్ బాంబులతో ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ నిలిచిపోయారని కర్నూలులో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల వద్ద పోలీసుల ముందే రాళ్లు, కర్రలతో, పెట్రోల్ బాంబులతో టీడీపీ గుండాలు దాడులకు తెగబడ్డారు. వారిని అడ్డుకోలేకపోవడం దారుణం. అది పోలీసుల చేతగానితనమా లేక అధికార పార్టీకి దాసోహమయ్యారా? కొంతమంది వల్ల పోలీసుల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. ఇలాగే పరిస్థితులు కొనసాగితే శాంతి భద్రతలకే ప్రమాదం. పోలీసు వ్యవస్థపై నమ్మకం పోతే రాష్ట్రంలో అరాచక పరిస్థితులు తలెత్తుతాయి. ఇలాంటి దౌర్జన్యాలతో వైఎస్ఆర్సీపీ భయపడుతుందని అనుకుంటే అది భ్రమే. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీ వాళ్ళు మీ వెంట పడితే మిమ్మల్ని కాపాడేందుకు ఎవరు ఉండరు. లోకేష్ దేశం విడిచిపోతారు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటారు. ఈ రోజు మీరు చేసిన ప్రతి చర్య డిజిటల్ బుక్లో రికార్డ్ అవుతోంది. ఇది గుర్తుపెట్టుకోండి. కనీసం ఇప్పుడైనా కేంద్రం రాష్ట్రంపై దృష్టి పెట్టాలి. ప్రధాని, కేంద్ర హోంశాఖ స్పందించి తక్షణమే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని ఎస్వి మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు నిజంగా గతంలో రాజకీయాలలో ఎప్పుడూ జరగడం లేదు. అంబటి రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటి రాంబాబు గారి మీద, ఆయన ఇంటి మీద పడి ఆఫీసు ధ్వంసం చేయడం, ఇంటికి నిప్పు పెట్టడం. దీంట్లో ప్రత్యేకంగా ఏమంటే అంబటి రాంబాబు గారు ఇంటి దగ్గరికి 2 గంటలకు వాళ్ళందరూ వస్తే 2 గంటల నుంచి కూడా దౌర్జన్యం చేస్తూ ఉంటే సాయంత్రం 7 గంటలకు అట్లా నిప్పు పెడితే పోలీసుల సమక్షంలో దాదాపు 70-80 మంది పోలీసులు ఉన్నారు. పోలీసుల సమక్షంలో పెట్రోల్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్రోల్ చల్లి నిప్పు పెడతా ఉంటే బయట కారు అద్దాలు పగలగొట్టి కారును ధ్వంసం చేయడమే కాకుండా కారును కూడా పెట్రోల్ పోసి అంటూ పెడతా ఉంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? ఊరికే చూస్తూ ఉండే బదులు మీరే పోలీసు వాళ్ళే పెట్రోలు, అగ్గిపెట్ట అవన్నీ తెచ్చిచ్చింటే సరిపోయిండు, వాళ్ళకు కూడా కష్టం లేకుండా. అంటే ఆ స్థాయికి వస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అదే కాకుండా విడుదల రజనీ గారి మీద దాడి, బొమ్మినే బ్రహ్మనాయుడు గారి మీద దాడి, కరుణాకర్ రెడ్డి గారి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీదకి అయితే ఆయన ఏమనింది లేదు. ఆయన కేవలము ఒక చిన్న మాట, అదేమి బూత్ మాట్లాడలేదు, ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన ఫ్యాట్ తగ్గిందని చెప్పినాడు. దాని మీద ఒకవేళ అది మీకు తప్పనిపిస్తే కేసు పెట్టండి. ఎటు అలవాటే కదా మీకు చిన్న చిన్న దానిలో కేసులు పెట్టేది. అది కాకుండా ఇంటి మీదకి ఒకటేసారి పెట్రోల్ బాంబులు తీసుకుపోయి, అంటే మీరు అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారా, లేకుంటే ఇట్లా అరాచకాలు చేయడానికి ఒక సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చి టీములను ఏర్పాటు చేస్తున్నారా అనేది ఈరోజు అనుమానాలు వస్తున్నాయి. లేకుంటే అప్పటికప్పుడు పెట్రోల్ బాంబులు నుంచి వస్తాయి, అప్పటికప్పుడు కర్రలు, చీపుళ్ళు, రాడ్లు తీసుకొని పోయేది ఏంది, అప్పటికప్పుడు పెట్రోల్ తీసుకుపోయి రాంబాబు ఇంటిని అంటుపెట్టేది ఏంది. అవంటే ఇవన్నీ మీరు ముందే ప్రొక్యూర్ చేసి అరాచకాలు చేయడానికి ఒక టీంని తయారు చేసుకుంటా ఒక ఆర్మీ లాగా తయారు చేస్తూ ఉన్నారు అనేది అనుమానాలు వస్తున్నాయి. ఈరోజు ఆయన రాంబాబు గారు మాట్లాడినారు అంటున్నారు. అక్కడికి ఆయన నేను ఆవేశంలో మాట్లాడినాను, పొరపాటుగా వచ్చిన వర్డ్స్ కాబట్టి నేను చింతిస్తున్నాను, ఆ పదాలన్నీ వెనక్కి తీసుకుంటున్నానని సపరేట్గా ప్రెస్ని అంతా పిలిచి, విలేకరులను పిలిచి, ఎలక్ట్రానిక్ మీడియాని పిలిచి వాళ్ళందరి సమక్షంలో చెప్పినాడు. అయినా కూడా రెచ్చిపోయి ఇంట్లో పోయినారు. ఇంతకంటే దారుణం ఏముంది? అరాచక శక్తులను పెంచి పోషించడానికి మీరు అదే పని మీద అన్నారా? సరే, మీరు మాట్లాడినట్టు ఏముండయి. జగన్మోహన్ రెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరేమేం మాటలు మాట్లాడినారు? ఇదే ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డిని సీఎం అన్నప్పుడు సైకో నా కొడుకు అన్నాడు. అదే కాకుండా విధవ నా కొడుకు అని ఏదో అన్నాడు. అది కూడా ఒకసారి మీరే వినండి. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఓడిపోవడం కాదు, త్వరలోనే జైలుకి వెళ్తారని సంగతులు కూడా మీకు అందరికీ మనం చేస్తున్నాను. సోదరులారా, పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు, మళ్ళీ ఆ విషయాలకు వెళ్ళగాని మొన్న పేపర్ చూశాను, టీవీలో చూశాను. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాడిస్ట్ నా కొడుకు అంటాడు. రాబోయే ఎలక్షన్ లో 175 సీట్లకి 175 సీట్లు నాదే అంటాడు వీడు. అసలు ఏం పీకేవంటరా 170 సీట్లు నీకు వస్తాయి? ఏం పీకు? ఒక కార్యక్రమం చేసావా? ఆయన ఆ రకంగా మాట్లాడినాడు. తల్లి ముగుడిచ్చాడా? 80 సంవత్సరాల వయసు. ముగుడిచ్చాడా? మీ నాన్నమ్మ ముగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏం చేశారు 2 ఏళ్లలో? మీరు ఏం చేశారు? గట్టి పీకారా? ఇంకేమన్నా పీకారా? ఏటూ తిరుగుతా ఉంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీ అమ్మ మొగుడు, మీ అమ్మమ్మ మొగుడు, మీ జేజమ్మ మొగుడు అంటాడు. అంటే 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడటం కరెక్టేనా? ఆ రోజు ఎవరు ఇళ్ళ మీద దాడులు చేయలేదు. మామూలుగా అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలైతే మా వాళ్ళు రెచ్చిపోయి దాడులు చేసిండాలి, కానీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అటువంటి సంకేతాలు పోలేదు. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాజ్లా పాకి స్టిక్కులా రాజ్లా కొట్టి చేతులు మన ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. నా కొడక అని చెప్పి తిట్టా, ఇదే పదాలు ఉపయోగించా. నా కొడక అని చెప్పి తిట్టా. నేనే కాదు, మా మహిళలు చాలా మంది అరే నా కొడకల్లారా అని చెప్పి తిడుతున్నారు. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇది ఒక మహిళ మాట్లాడాల్సినటువంటి మాటలేనా? అంటే ఆమెను కూడా సునీతమ్మ గారు అంటుంటారు, సునీతమ్మ అంటుంటారు పెద్దోళ్ళు. మరి ఆమెకేం అర్థం వస్తుంది? ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఈరోజు హోంమంత్రిగా ఉన్నారు, ఆమెమో ఆ రకంగా మాట్లాడతారు. రోజా ఈ బతుకు ఎవరికి తెలుదో? నువ్వు ఫిల్మ్ యాక్ట్ చేసిందా? నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. ఈ బతుకు బయలు పెట్టకూడదని ఈ భూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఇప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, 98-99లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు? నేను అక్కడ ఉన్నాను. వేళ యాజ్ ఎ ప్లానింగ్ వచ్చి ఆ రోజు రోజా గారు మంత్రిగా అన్నారు, అప్పుడు యాక్టర్ ఒక మంత్రి గురించి రకంగా మాట్లాడినారు. గెస్ట్ హౌస్ ఉన్నావు రోజా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు తెంగి తినడానికి వచ్చారని చెప్పి ఆయన మాట్లాడినది పోలీసులు. చెప్తా ఉన్నా, అరే బోసడికే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోసడికే నోటీసులు. జగన్మోహన్ రెడ్డి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడు వీడి. అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం? నీ పిల్లలు డిఎన్ఏ వేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళ నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా? మీరు దళితులు, మీరు ఎరగబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ క్యాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, నాకు పదవులు, మీకెందుకు నా పిచ్చిముండా కొడుకులారా ఇన్ని జరిగినాయి. ఇంత అడ్డదిడ్డంగా మాట్లాడినారు ముఖ్యమంత్రి గారి మీద, అప్పట్లో ఉన్నటువంటి మహిళా మంత్రుల మీద. ఎక్కడైనా ఎవరిళ్ళ మీదకైనా దాడులు జరిగినాయా? అట్లా అనుకుంటే అయ్యన్న పాత్రుడు గారి ఇల్లు మా వాళ్ళు ఎప్పుడో ధ్వంసం చేసిండు. జగన్ ఆఫీస్ నుంచి ఒక వర్డ్ పోతే అచ్చెన్నాయుడు గారి ఇల్లు ధ్వంసం అయిపోయిండు. ఎవరి ఇంట్లో మీదకైనా దాడులు వేయచ్చు, కానీ ఎక్కడ అటువంటి దాడులు జరగలేదు.
కనీసము వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం. వాళ్ళంటే సంస్కారం లేకుండా మాట్లాడినారు. వాళ్ళకు లేదు సంస్కారం, నాకు సంస్కారం ఉంది, వదిలిపెట్టండి. ఏనుగు బజార్లో పోతుంటే కుక్కలు మురుగుతుంటాయని ఒకటే డైలాగ్ చెప్పినాడు. మీరు ఈరోజు మీరు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయి? ఇంకా ఎందరిల్లు అంటు పెట్టిండాలి మా వాళ్ళు. జోగి రమేష్ గారు ఇంటికాడికి ఒకటేసారి అన్ని ప్రిపేర్డ్గా పోయి దాడి చేశాడంటే అంతకంటేనా? విడుదల రోజుని మహిళా మాజీ మంత్రి ఆమె మీద దాడి చేస్తారు. అంటే మహిళా నాయకురాలను కూడా వదిలిపెట్టారు. ఇవన్నీ రెచ్చగొట్టింది ఎవరు? ఫ్లెక్సీలు వేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి నమూనానే కదా అది. ఇలాంటి ఒకటే ఫ్లెక్సీ అన్ని నియోజకవర్గాలలో ఎట్లొస్తాయి అంటే మీరే పంపించారు సెంట్రల్ ఆఫీస్ నుంచి. ఫ్లెక్సీలు వేయండి, రెచ్చగొట్టండి. వాళ్ళ కనుక దాని మీద ఇదైతే వాళ్ళ ఇళ్ళ మీద ఇవ్వండి, ముందే రాట్లు గిట్లు రెడీ పెట్టుకోండి, పెట్రోల్ క్యాన్లు రెడీ పెట్టుకోండి, పోయి ఇండ్లు అంటు పెట్టండి, ఒక భయాన్ని సృష్టించండి అని. ఇంత దారుణంగా అరాచక పాలన చేయాలనుకుంటున్నారా? అసలు కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా? ఒక మాజీ మంత్రి ఇంటి మీద 5 గంటల డ్రామా, అది 2 గంటల నుంచి 8 గంటల వరకు డ్రామా జరిగింది. 5 గంటలు దాడి జరుగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర. వాళ్ళ దగ్గర కర్రలు తక్కువైతే మీ లాఠీలో వేయాల్సింది, పెట్రోల్ మీరే సప్లై చేయాల్సింది. ఇంత దారుణంగా చేయడం అనేది అసలు మేము చూసినటువంటి రాజకీయాలలో ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు జరగలేదు. ఈరోజు ఒక పక్క తిరుపతి లడ్డులో అడ్డంగా దొరికిపోయినారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి 80 సంవత్సరాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కొవ్వు, ఆవు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని ఎట్లా చెప్తారండి ఏమాత్రం నిర్ధారణ చేసుకోకుండా? కాబట్టి ఈరోజు సిబిఐ దానికి క్లీన్ చిట్ ఇచ్చింది, ఏదీ కలవలేదని. దాన్ని డైవర్ట్ చేయడానికి ఫ్లెక్సీలు వేసి గలాటలు పెట్టి ఈ సబ్జెక్ట్ చేశారు. అంబటి రాంబాబు గారు పొరపాటున వచ్చినాయి అని చెప్పినారు. ఆ రోజు ఏదో ఒక ఆయన పట్టాభిరామ గారు మాట్లాడితే కొంతమంది యువకులు పోయి తెలుగుదేశం ఆఫీస్ మీద పడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద కేసు పెట్టి లోపల పెట్టినాడు. తర్వాత మీ గవర్నమెంట్ వచ్చినాక అసలు లేని వాళ్ళని కూడా అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను దానిలో కేసులు పెట్టారు. మరి ఈరోజు ఎవరెవరైతే వీడియోలలో ఉండారో వాళ్ళని కేసు పెడతారా? స్వయంగా ఎమ్మెల్యే గారు వెళ్ళారు, మహిళా ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆమె మీద కేసు పెట్టగలుగుతారా? మహిళా ఎమ్మెల్యే గారు భర్త ఉన్నారు, ఆయన మీద కేసు పెడతారా? ఆయన మీద కొంతమంది చైర్మన్లు ఉన్నారు, కేసులు పెడతారా? ఏమంటే మా వాళ్ళకి ఆవేశం వచ్చింది, మాకు తెలియదు అన్నారు. 5 గంటల డ్రామా, 6 గంటల డ్రామా జరుగుతుంటే ఫోన్ చేసి తిట్టాల్సిన పని లేదా? ఏదో పనులు చేయకండి, వెనక్కి రాండి, చెడ్డ పేరు వస్తుందని. పోలీసులు ఎందుకు ఊరుకున్నారు? డైరెక్ట్ సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి ఇంత అరాచకం జరుగుతున్నా చూస్తూ కూర్చున్నారు. ఇది ఎన్నో రోజులు సాగదు, మళ్ళీ చరిత్ర తిరిగి రాసే పరిస్థితులు వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇదే రిపీట్ అవుతుంది. మీరు ఇట్లా చేసుకుంటూ పోతే రిపీట్ అయితే తట్టుకుంటారా? కానీ నేను తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఈరోజు లోకేష్ బాబు గారు లాంటి మీ తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి వచ్చింది అని మీరు రెచ్చిపోయి చేస్తే రేపొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత మా వాళ్ళు ఇట్లనే వెంట పడితే
ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరు. లోకేష్ బాబు గారు దుబాయ్ పోతారు, చంద్రబాబు నాయుడు గారు రెస్ట్లో ఉన్నారంటారు ఫోన్లు చేసి, పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్లలో ఉంటారు. ఆ రోజు దిక్కు మొక్కు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది మీకు. వాళ్ళ మాటలని రెచ్చిపోయి అనవసరంగా మీరు ఈరోజు చేస్తే రేపు పొద్దున ఎక్కడెక్కడ ఇటువంటివి జరిగినాయో, ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారో అవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, అవన్నీ కూడా డిజిటల్ బుక్లు ఎక్కుతాయి. వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం మారితే దారుణంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు సలహా ఇస్తున్నా, అనవసరంగా వాళ్ళు చెప్పినారని రెచ్చిపోతే రేపు పొద్దున ఇబ్బంది పడేది మీరు, ఇబ్బంది పడతారు, ఫీల్డ్ ఉంటారు. నాయకులందరూ ఎక్కడెక్కడ ఉంటారు, హైదరాబాదు తప్పితే దుబాయ్ సింగపూర్లో ఉంటారు. ఆ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీసులో కూర్చొని అందరికి ధైర్యం చెప్తూ పార్టీ నాయకులను పంపించి ధైర్యం చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఆ పరిస్థితి ఉండదు. చెట్టుకొకరు పుట్టకొకరు పోయి ఉంటారు. అనవసరంగా రెచ్చిపోయి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. రాజకీయాలు రాజకీయంగా చేయండి. మీకు ఇంకా ఉంటే మీకు ఇచ్చినటువంటి మంచి పనులు చెప్పుకోండి, పథకాలు చెప్పుకోండి, ప్రజలలో పోండి. ఏదైతే దౌర్జన్యాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు, స్టేట్మెంట్లు ఇయ్యరు, ఇంట్లోంచి బయటికి రారు అనుకోకండి. మీరు ఎన్ని చేసినా ఇంకా రెచ్చిపోతారు. ఇంకా ఇంతకంటే ఏం పీక్తారు చూద్దాంపా అనుకుంటారు. తాటాకు చప్పుళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త కూడా భయపడ్డనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పెద్ద నాయకులు దానికి అవసరం లేదు. సామాన్య కార్యకర్త కూడా మీ తాటాకు చప్పుళ్లకు భయపడరు. కానీ రేపు పొద్దున ఇదే పరిస్థితి రిపీట్ అయితే మీరు ఏ పరిస్థితులలో ఉంటారు, ఎక్కడ ఉంటారో చూసుకోండి. ఈరోజు మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం, నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది, అందరు కాదు, కొంతమంది వల్ల పూర్తి చెడు పేరు వస్తుంది. ఈరోజు అది చూస్తే అంబటి రాంబాబు గారి ఇంటికాడ కానీ, జోగి రమేష్ గారి ఇంటికాడ కానీ పెట్రోల్ తెచ్చి అంటు పెడుతుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు. అంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చినారని చెప్తున్నా. మాకందరికీ కూడా డిపార్ట్మెంట్ మీద గౌరవం ఉంది. కానీ ఆడ మిమ్మల్ని తోసిపడేస్తున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు, మీ ముందనే అంటు పెడుతున్నారు, మీ ముందనే బాంబులు వేస్తున్నారు. మీరు ఊరికే చూస్తూ ఉన్నారంటే చేతగాంతనమా, ఇలాంటి అధికార పార్టీకి తలొగ్గినారా, పూర్తి సరెండర్ అయినారా? అదే జరిగిందంటే, ఇంకా మీ మీద నమ్మకం పోయిందంటే, పోలీసుల దగ్గర పోతే మాకు న్యాయం జరగదని రాష్ట్ర ప్రజలలో వచ్చిందంటే ఎవరికొద్ది వాడు లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటాడు. అప్పుడు మీ ఏదైనా దెబ్బలు తిన్నటోడు విక్టిము పోలీస్ స్టేషన్లకు రారు. చక్కగా ఎక్కడ కత్తులు దొరుకుతాయి, ఏ షాపులో కొడేళ్ళు దొరుకుతాయి, ఏ షాపులో కత్తులు దొరుకుతాయని చక్కగా అక్కడ పోయి వాడే రివెంజ్కి పోతాడు. ఆ పరిస్థితి తీసుకొని రావకండి. డిపార్ట్మెంట్కు చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను, వైఎస్ఆర్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీయకండి. కొంతమంది వలన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతే రాష్ట్రము లా అండ్ ఆర్డర్ గాడి తప్పితే అరాచక ఆంధ్రప్రదేశ్ చేయకండి అని డిపార్ట్మెంట్ కూడా మనవి చేస్తా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మీకు రిపోర్ట్స్ ఇవ్వడం లేదా? ఇంత అరాచక పాలన జరుగుతుంటే మా కూటమి సభ్యులే చేసుకొని లేని వదిలేసినారా? మీరు కూడా చెప్పండి. ఈ పాపంలో బీజేపీ పార్టీ కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి మీకు కూడా పాత్ర ఉన్నట్టు ఈ పాపంలో మీకు కూడా భాగం ఉందనే మేము అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి
సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు, మోడీ గారు స్పందించి సెంట్రల్ బలగాలను పంపించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.